అన్ని బాగున్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఈ స్థితిలో ఉన్న నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నా యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. అన్ని బాగున్న మీకోసం ప్రాణం పెట్టాడు, ఇంత అసహ్యంగా ఉన్న నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఇది నా యేసు ప్రేమ అని మైకిచ్చాడంట. ఇంకంతే, ఎక్కడోళ్ళు అక్కడ పడి ఆడవటం మొదలు. ఇంకో 100 ప్రసంగాలు ఎందుకు, అయిపోయింది ఒక్కటే దెబ్బ. నెక్స్ట్ దైవజనుడు వచ్చేటప్పుడు ప్రార్థనలో ఉన్నారు, అందరూ కన్నీటి ప్రార్థనలో ఉన్నారు. ఆయన నన్ను ప్రేమించి నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఇది నా యేసు ప్రేమ. మీరు అసహించుకునే నా కోసం యేసు ప్రాణం పెట్టాడు. మనుషులు చూస్తారమ్మా అయ్యాన్ని, నా దేవుడు చూడటం. నా దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, సమానంగా గౌరవిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో నిన్ను చూసి అందరూ చులకన చూడొచ్చు, కానీ నా యేసయ్యకు నువ్వెంతో విలువైన దానివి, విలువైన వాడివి. నిన్నెంతో గౌరవంగా చూస్తాను. నిజంగా ఈ లోకంలో నిన్ను నిజంగా 100% రెస్పెక్ట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నా యేసయ్యే.